వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు మన స్టూడియోలో ముంజకర్ల విజయ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. విజయ్ కుమార్ గారు, ఏమిటండి తాజాగా మన తెలంగాణలో చూస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మళ్ళీ పార్టీని యాక్టివేట్ చేస్తూ ఉంటాం. సో అలాగనే బీఆర్ఎస్ వచ్చేసేమో విద్యార్థులను రెచ్చగొట్టి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ రెండు విషయాల గురించి అసలు పార్టీ పరంగా మీరేమనుకుంటున్నారు? మాకు వచ్చే నష్టం ఏం లేదండి. టీడీపీ వల్ల టీడీపీ వాళ్ళు బలోపేతం చేసుకున్నా మాకు వచ్చే నష్టం ఏం లేదు. మా ఓటు బ్యాంకు మాకుంది. ఓకే, కాంగ్రెస్ మా రాహుల్ గాంధీ గారు ఏ ఏ ఏ బంధాలు, ఏ అయితే బంధుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ పేద వర్గాల మధ్యలో ఏ బంధుత్వం పెంచుకున్నాడో, ఏ జోడయాత్రను తీసుకొని వెళ్ళాడో ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టిరు. కానీ స్వల్ప తేడాతోనే మేము కేంద్రంలో ఈరోజు అపోజిషన్లో ఉన్నాం. వాస్తవం మీకు అది తెలుసు. అవును. అయితే మోదీ మీద కానీ ఇటు వస్తే బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ప్రజలు చూయించి మాకు పట్టం కట్టారు. ఓకే ఓకే అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంతగట్టారు ప్రజలు. ఓకే, దానికి మేము స్వాగతిస్తూనే మా దగ్గర ఎంత పెద్ద డెమోక్రసీ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో 10 సంవత్సరాల నుంచి పరిష్కారం చేసుకోలేని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ రోజు విభజన యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయడం, ఆయన వెల్కమ్ చెప్పడం, ఆయన తీసుకొచ్చి మర్యాదపూర్వకంగా మాకు పొరుగు రాష్ట్రమైనా పక్క రాష్ట్రమైనా తెలుగు వాళ్ళం అందరం కలిసిమెలిసి అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలనే పద్ధతిలో ఈరోజు అన్నీ కూడా ఒక్కొక్క అంశాన్ని పరిష్కరించే విధంగా పోతున్నాం. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ కేవలము చేపల పులుసుకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి బిర్యానీ పెట్టి జగన్కు ఈ రకమైన ఒక బంధుత్వం నడిపించారు తప్ప ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు కానీ, అటు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల ప్రజల సమస్యలు కానీ వీళ్ళకు పట్టించిన పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఇంట్లో కూర్చొని పెట్టారు. ఓకే, అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసి హైదరాబాద్ వచ్చారో అది నిజానికి సమస్యల పరిష్కారం కంటే కూడా వాళ్ళ పార్టీని ఈ స్టేట్లో బలోపేతం చేయడం కోసం ఒక పావులాగా, ఒక కారణంలాగా దాన్ని వాడారు అనేటువంటి విమర్శకి మీరిచ్చే సమాధానం ఏంటి? అది ఏం లేదండి. ఇప్పుడు జనరల్గా ఈరోజు కేంద్ర బిందువుగా చంద్రబాబు నాయుడు అండి కేంద్రంలో. కాబట్టి ఆ యొక్క జోష్ అనేది అది సహజంగానే ప్రజల్లో వస్తుంటుంది. ఆ వచ్చిన నేపథ్యాన్ని చంద్రబాబు నాయుడుగా హైదరాబాద్ రావడం, వాళ్ళ కార్యకర్తలు ఆయన రిసీవ్ చేసుకోవడం, ఆయనకున్నప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్న ఎమ్మెల్యేలు ఈరోజు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు పోయి ఆయన కలవడం, ఇదంతా కూడా ఒక మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు జిత్తులు మనకు తెలుసండి. అయితే దాని విషయంలో మేము ఎక్కడ కూడా మాకేం భయం లేదు. కాంగ్రెస్ నికాసైన కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి, వార్డు మెంబర్ నుంచి, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనార్టీ కాంగ్రెస్ అన్ని డిపార్ట్మెంట్లు మా దగ్గర యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఏవైతే మేము 6 గ్యారెంటీ ఇచ్చామో అవన్నీ కూడా సక్రమంగా ఈ 5 ఏళ్ళు ఇచ్చిన అధికారాన్ని మేము సక్రమంగా అమలు చేయడానికి మా కార్యకర్తలు ఇప్పుడు అందరూ కూడా పనిచేస్తాం. మా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. ఇంకా మొన్నటికన్నా కూడా మెరుగైన రిజల్ట్ తెచ్చుకోవడానికి మేము పనిచేస్తాం. రాబోయే కాలంలో మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సెకండ్ ప్లేస్లో కోసం అని చెప్పేసి పోటీ పడేటువంటి పరిస్థితి టీడీపీకి ఉందంటారా? ఎందుకంటే బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి మీరే అంటున్నారు. సో ఈ క్రమంలో బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి బీజేపీకి గ్రామస్థాయిలో కార్యకర్తలు కానీ పార్టీ యొక్క నాయకత్వం కానీ తక్కువగా ఉన్నటువంటి విమర్శ ఉంది. కాబట్టి తెలుగుదేశంలో గతాన్ని పోల్చుకుంటే, గతాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ స్టేట్లో ఏ విధంగా ఉండబోతుంది? మీకు ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కావచ్చా? టీడీపీ అసలు మాకు ప్రత్యర్థి కానికే వీలే లేదు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్కు భయపడి చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన తట్టాబుట్ట చదువుకొని ఆయన రాష్ట్రానికి అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పటికే తెలుగుదేశం అనేది కొలాప్స్ అయింది. కాబట్టి అటువంటి అవకాశాలు మాత్రం ఇక్కడ మెరుగైన అవకాశాలు ఏం కనబడతలేవు. కాబట్టి ప్రత్యామ్నాయం రేపు ఏదైనా ఉంటే గిట్లా మాతోని బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో ప్రభుత్వం నడిపిస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా వాళ్ళిద్దరి మంత్రులను ఇచ్చారు ఇక్కడ కేంద్ర మంత్రులుగా.
వాళ్ళ పర్ఫార్మెన్స్ను బట్టి వాళ్ళు ప్రతిపక్షంగా ఉండాలన్నా ఉండొద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మేము ఒకటే అనుకుంటున్నాం, కాంగ్రెస్కు ఏ అడ్డుగోడలు లేవు. ప్రజల్లో మా స్కీమ్స్ అన్నీ కూడా, రైతు బంధు స్కీమ్స్ కూడా ఇప్పుడు అన్ని చర్చలు ఎక్కడికక్కడ ఏ జిల్లా కలెక్టర్లో అక్కడ రైతులతో సలహాలు తీసుకుంటున్నాం. రైతు బంధు ఎంత ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలనేది ప్రతిదీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మేము అన్ని ఏవైతే మేము చెప్పామో అవన్నీ కూడా ప్రజల కోరిక మేరకు మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు అటువంటిది ఏమీ పెద్దగా ప్రజల్లో మా ఓటు బ్యాంకు ఎంత దెబ్బతినే పరిస్థితి కానీ, అపోజిషన్లో చంద్రబాబు నాయుడు వస్తారని ఇటు బీఆర్ఎస్ ఉంటుందని, బీఆర్ఎస్ మాత్రం కొలాప్స్ అయిందనేది ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి మీడియా సోదరులు కూడా చాలా లీక్స్ కూడా చాలా మంది ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చొని కొడుకు ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అల్లుడు కొడుకు మాట్లాడినంత మాత్రాన ఇంకా ప్రజలు 10 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారో ఏమి చేయలేదో ప్రజలకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. కాబట్టి తక్షణమే ఇంకా వాళ్ళన్నీ ఇవన్నీ మాట్లాడుతూ బంద్ చేసి ప్రభుత్వానికి సహకరిస్తూ పోతుంటే వాళ్ళ గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీకి 8 పార్లమెంటు సీట్లు వచ్చాయో అప్పటి నుంచి ముఖ్యంగా జనసేన తీసుకోండి, ఇటు తెలుగుదేశం తీసుకోండి, అన్నీ కూడా బీఆర్ఎస్ కూడా తీసుకోండి, బీజేపీతో కలిసి పనిచేస్తామనేటువంటి స్టేట్మెంట్స్ ఇంపడతా ఉన్నాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదేమంటున్నాడు, బీజేపీతో కలిసి తెలంగాణలో ముందుకెళ్తామన్నారు. ఆ విధంగా హరీష్ రావు అదేమంటున్నారు. ఆల్రెడీ ఏదైతే కూటమి ఆంధ్రాలో గెలిచిందో ఆ కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కూడా బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. బీజేపీతో కావడం వల్ల ఈ మన స్టేట్లో అంటే తెలంగాణ స్టేట్లో ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్కి ఏ విధంగా ఉంటుందంటారు? అయితే కేసీఆర్కి ఒకటే భయం పట్టుకుందండి. ఆయనకున్న కేసులు, ఆయన చేసిన అకృత్యాలు, మనీ లాండరింగ్ కానీ, అవన్నీ ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇవన్నీ వ్యవస్థల నుంచి కూడా ఆయన తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయం ఏందండి, బీజేపీ కేంద్రంలో ఉంది ప్రభుత్వం, అది మా ఎంతో అంతో ఆదుకుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆనాడు పార్లమెంట్లో బీజేపీకి మహా కష్టంగా అంటే 2 నుంచి 3 సీట్లు రావు. కాంగ్రెస్కు పూర్తిగా 14 సీట్లు రావాలి యాక్చువల్లీ. కానీ టోటల్గా బీఆర్ఎస్ ఏం చేసిందంటే కవితను ఏదైతే ఈడీ కేసులో, సిబిఐ కేసులో, లిక్కర్ కేసులో ఆమె ఇరుక్కొని ఉన్నదో ఆ కేసులన్నీ కూడా మాఫీ చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్న దాంట్లో భాగమే బీజేపీకి అక్కడ మద్దతు ఇవ్వడం జరిగింది తెలంగాణలో. అందుకే 8 సీట్లు వచ్చినాయి. కానీ ఎక్కడ వీళ్ళకి డిపాజిట్లు కూడా రాలేదండి, చూడండి మీరు. కాబట్టి ఇటువంటి నేపథ్యాన్ని కేసీఆర్ యొక్క కుతల రాజకీయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్కు బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చినప్పటికీ కూడా సీట్లు తగ్గినాయి వాస్తవమే. కానీ మేము ఖచ్చితంగా 14 నుంచి 12 సీట్లు 13 సీట్ల మధ్యలో వస్తాయి అనుకున్నాం. కానీ కేసీఆర్ యొక్క ములాఖాత్తోని ఒక బీజేపీతోని బీజేపీకి సీట్లు పెరిగినాయి తప్ప సొంత బలంగా బీజేపీకి బలంగా 8 సీట్లు రాలేదు. కాబట్టి మేము అది భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళు కూడా ఏదైతే మద్దతు ఇస్తామని చెప్పారో బీజేపీకి, ఆల్రెడీ అక్కడ బీజేపీకి ఆల్రెడీ ఇద్దరు వాళ్ళు కలిసి పోటీ చేశారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అక్కడ వాళ్ళు ఆల్రెడీ కూటమి, అక్కడ కేంద్రంలో ఉన్న కూటమికి కూడా వీళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు. దాంట్లో ఇంకా ఓపెన్ సీక్రెట్ ఏం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క కలయిక వాళ్ళు అక్కడ నడుస్తూ ఉన్నప్పటికి కూడా ప్రత్యామ్నాయంగా మాకున్న కూటమి, ఇండియా కూటమి ఏదైతే బలంగా ఉంది దేశంలో, రాష్ట్రంలో కూడా మేము బలంగానే ముందుకెళ్తా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మాతోని ఎంఐఎం పార్టీ కూడా స్నేహపూర్వంగానే ఉన్నది. ఇప్పుడు అందరం కూడా మేము ముందుకెళ్తున్నాం. ప్రజలకు సంక్షేమాన్ని మెరుగుగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు తన కృషిని చూపిస్తూ ఉన్నారు. చిత్తశుద్ధిగా ఆయన పనిచేస్తున్న విధానం కూడా మీకు కనబడతా ఉంది. తెలంగాణలో తీసుకుంటే ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ విద్యార్థులు ధర్నాలు జరుగుతున్నాయో, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఏదో డిఎస్సి సంబంధించి కానీ, ఈ అన్ని ఇష్యూస్లో బీఆర్ఎస్ పార్టీ అనేది కావాలని వాళ్ళని రెచ్చగొట్టి విద్యార్థులతోటి ఈ విధమైన కార్యక్రమాలు చేయిస్తుంది అన్నారు. రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నల్లించే కూలగొట్టే ప్రయత్నం జరిగిందని చెప్పేసి ఘాటుగా విమర్శించారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఇంకా వాళ్ళకు మింగుడు పడట్లే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది వాళ్ళకి అసలు ఇప్పటికీ ఇంకా మింగుడు పడట్ల. కాబట్టి వాళ్ళు ఏదో రకంగా రెచ్చగొట్టాలి విద్యార్థులను. అయితే ఈ నేపథ్యం మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు విద్యార్థులకు డిఎస్సి, మెగా డిఎస్సి చేయాలని ప్రభుత్వం నిశ్చయంగా ఉందో అప్పుడే వీళ్ళు కోర్టులలో కేసులు వేపిస్తున్నారు. కోర్టులు వేపించే స్టేలు తెస్తున్నారు. వీళ్ళు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగా మా రేవంత్ రెడ్డి గారు మొన్న మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఛాలెంజ్ ఇస్తుండు. అరే నువ్వు ఒక ఎస్టీ లంబాడి అతన్ని ఆమరణ దీక్ష చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కొంతమందికి నిరాదీక్షలు చేస్తున్నారు. కాబట్టి మీరు కొంతమంది రెచ్చగొడుతున్న మాట్లాడినా కాదు. నిజంగా మీకు ఆనాడు
అగ్గిపెట్ట దొరకలేదు ఎవరికి? హరీష్ రావు 1200 మంది బలిదానం అయ్యారు. మీరు ఈరోజు కొంతమంది ఆమరణ దీక్ష పేరుతో ఎస్సీ ఎస్టీ పిల్లల్ని రెచ్చగొట్టి ముందుకు పంపిస్తున్నారు. ప్రభుత్వానికి వచ్చే వెసులుబాటు ఏంటి? టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. మీకు మీ బావబామర్దులు ఆమరణ దీక్షలు అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మేము ఏర్పాటు చేస్తాం, మీరు చెయ్యండి. చేస్తే ప్రజలకు తెలుస్తుంది మీ నిజంగా మీ యొక్క చిత్తశుద్ధి ఏందో. కానీ అలా కాకుండా ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద మీరు మసిఊసి మాయకాడు చేసినట్టు అబండాలు వేసి మమ్మల్ని బదలాం చేయాలని చూస్తున్నాం. ఈరోజు మీరు గ్రూప్ 1 చూడండి, ఎగ్జామ్స్ జరిగాయి. చాలా మంది ఉత్తీర్ణులు అయ్యారు. ప్రజల్ని ఒక స్టెప్ బై స్టెప్ చేస్తాం. మీరు 10 సంవత్సరాల్లో చేయలేని పని వచ్చి నుంచి 6 నెలల్లో చేస్తున్నాం కదండి. ఇది మీ కళ్ళకు కనబడట్లేదా వీళ్ళకు? కానీ ఇదంతా రాజకీయంగా చేస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసు. రాష్ట్రం పరిస్థితి ఎంత కుబేలు చేసిపోయిండో, ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పులమాయం చేశాడు. ఇలా ఇంట్రెస్ట్లు కట్టుకోలేక చచ్చిపోతున్నాం మనం. కాబట్టి అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి దీని అన్నింటినీ ఛేదించడానికి మా ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో మా పెద్దలందరూ కూడా మంచి అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ప్రజలకు మంచి మేలు జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అనే పేరుతోటి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ చేశారు. ధర్నా చౌక్ను ఓపెన్ చేయడం కానీ ప్రజలందరికీ కూడా అన్ని చోట్లకి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ డైరెక్ట్గా కలిసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఉంది. సో ఇప్పుడు ఈ క్రమంలో ఈ యొక్క ధర్నాలు కూడా ఎక్కువైపోయాయి. అంటే ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంతగానం ధర్నాలు చేయడం అనేది మనం చూసి ఉండలేదు. కారణం ఏంటంటారు? ఇది బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్న తేడా, కాంగ్రెస్కు ఉన్న తేడా ఇదే. ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా తన ఒక గొంతులో తను ఉన్న బాధను వ్యక్తపరచడానికి అధికారము, రాజ్యాంగం కల్పించిన హక్కును ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఈరోజు మీరు జూనియర్ డాక్టర్స్ చూసుకోండి. జూనియర్ డాక్టర్ల సమస్య, వాళ్ళ పెండింగ్, వాళ్ళ బిల్స్ రాలేదు, అవి రాలేదు అన్నప్పుడు వాళ్ళు ధర్నాలు చేశారు. చేసే అవకాశం ఇచ్చింది, ఎక్స్పోజ్ కానిచ్చింది. వాళ్ళని ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎంబడే దామోదర్ రాజనరసింహ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కారం చేసి వాళ్ళకి అన్ని కూడా ఇచ్చారు కదా. ఆ రకంగా ఇది ప్రజాస్వామ్యం అండి. ఇప్పుడు డిఎస్సి ఉంది. డిఎస్సిలో చాలా మంది పిల్లలతో కూడా మాట్లాడుతున్నాం మేము. మా వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారు, కొద్దిగా టైం ఇవ్వండి, కోర్టులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ వీడిపోయిన తర్వాత మీ యొక్క డిఎస్సిని ఎగ్జామ్ పెడతాం, ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి యొక్క ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే అండి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ధర్నాలని ఇవి అన్నారు, ప్రజాస్వామ్యం కాబట్టి ధర్నాలు చేసుకునేది, నిరసన చేసేటువంటి హక్కు ఉంది కాబట్టి చేసుకొని ఇస్తున్నారు. అది అలా చేసుకొనియడం వల్ల గవర్నమెంట్కి వచ్చేటువంటి నష్టం కూడా ఉంది కదా. నష్టాన్ని మేము చూడమండి. ప్రజల యొక్క గొంతుగా వాళ్ళ యొక్క కోరికలు మేము ఎక్కడైతే మిస్ అవుతున్నామా, మేము ఇచ్చిన హామీలు నిజంగా నెరవేర్చలేకపోతున్నామా అనే దీని వీళ్ళు ప్రజల యొక్క వాళ్ళ వాయిస్ను మేము విన్నప్పుడు, ప్రభుత్వం దాన్ని పరిష్కరిస్తున్నప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటుంది. ప్రజల్ని ఆ గతంలో ఏం చేసింది? నిర్బంధం, గృహం నిర్బంధం, కేసులు, శాశ్వతంగా జైల్లో పంపించడం, పీడీ యాక్ట్లల్లా బెదిరింపులు, ఇటువంటివి జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అట్లా జరగదు. 100% తన యొక్క హక్కును వ్యక్తపరచడానికి పూర్తి రైట్ టు డెమోక్రసీ ఇచ్చింది. కాబట్టి అది కంపల్సరీ వాళ్ళు మాట్లాడాల్సిందే, మేము చేయాల్సిందే. ఓకే. అంటే ఇప్పుడు ఇంకోటి సేమ్ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా చాలామంది నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, ఇంక్లూడింగ్ అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అందరినీ కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అది కూడా ఒక కారణం చెప్పుకోవచ్చా అందరినీ నోరు నొక్కడానికి? అంతే కదా సార్. గతంలో ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ ఎక్కడ లేని పద్ధతిలో తీసుకొచ్చాడు. జర్మనీ టెక్నాలజీ అది, లేకపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీ తెలియదు. కానీ ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి యొక్క పర్సనల్ లైఫ్ని ఆయన వాళ్ళ ఫోన్ వినడము అంటే ఎంత దుర్మార్గం అండి వీళ్ళు. నీ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు నీకు ఎవడిచ్చిండు? రాజ్యాంగం నీకు హక్కు ఉందా? ఎంత పెద్ద ఇది క్రైమ్ ఇది. నీవు టెర్రరిస్ట్లో లేకపోతే దేశ వ్యతిరేకత విద్రోహం చేస్తున్నారు, వాళ్ళది వినొచ్చు మీరు. కానీ వ్యక్తిగతంగా ఎవరైతే స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు మాటలు విని వ్యాపారాలు బిజినెస్ చేసే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ డబ్బులన్నీ కూడా లాక్కొని మీరు రోజు ఇష్టానుసారంగా మీరు పోలీస్ వ్యవస్థను కూడా ఫ్రీడమ్ ఇచ్చి ఒక కమ్యూనిటీ, కేవలం ఒక కమ్యూనిటీ, వెల్మా కమ్యూనిటీ మాత్రమే కొంతమందిని మీరు ఎంగేజ్ చేసుకొని, అధికారులను ఎంగేజ్ చేసుకొని ఈరోజు మొత్తం దుర్మార్గమైన పరిపాలన మీరు చేశారు. అదేవిధంగా బీజేపీలో కొంతమంది ఆ రోజు స్వామీజీలు వాళ్ళు
ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వాళ్ళు ఏదో ఒక్కడే వెళ్ళి ఏదో మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారని. అవును. అంటే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఒక్కసారి గంపగుత్తగా మీ పార్టీలో చేర్చుకుంటే అది తప్పు లేదు. ఆ రోజు ఏదైనా ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోయే అధికారం ఉంది కదా. అవును. కాబట్టి మీరు చేసిన ప్రతి అడుగు ప్రతి నేరం, ఒకవైపు ప్రాజెక్టులు మోసం, ఒకవైపు కరెంటు దోపిడీ, ఒకవైపు అన్నిట్లో కరప్షనే. ఇలా కుటుంబమే, ఇలా ఎవ్వరు లేరు, ఇంకా ఎమ్మెల్యేలు లేరు, పక్కోళ్ళు లేరు, ఓవర్ చైర్మన్ లేడు, ఆ పార్టీలు ఉన్నాడు, ఓనికి సంబంధం లే. వీళ్ళ కుటుంబం మాత్రమే కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దండుకున్నారు. నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను నేను ఈరోజు. కాబట్టి ఈరోజు ఫామ్ హౌస్లు ఎక్కడండి? వీళ్ళ దగ్గర ఏముండే, ఏం ప్రాపర్టీలు ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి 10 సంవత్సరాల ముందు? వీళ్ళ ఆస్తులు ఎక్కడ? వీళ్ళ అఫిడేట్లు అన్ని తీయండి, ఎలక్షన్ అఫిడేట్లు తీయండి. ఈ రోజు వాళ్ళ అఫిడేట్లు ఎన్ని కోట్లు చూపిస్తున్నారు? ఎక్కడి నుంచి ఏ బిజినెస్ చేశారు వీళ్ళు? ఏం వ్యాపారాలు చేస్తే వచ్చినాయి డబ్బులు? ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేయలేదా వీళ్ళు? తెలంగాణ ప్రజల యొక్క 1200 మంది బలిదానాలు, త్యాగాలు వీళ్ళే గుర్తు రాలేదా? ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే మీరు తెలంగాణ తెచ్చుకున్నారా? కాబట్టి అట్లా చేయదు కాంగ్రెస్. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ హక్కులను, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుతూ వాళ్ళకి రావాల్సిన ఇస్తారు. గత ప్రభుత్వంలో చేసిన నేరాలు, ఘోరాలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు తగిన చట్టపరంగా శిక్షలు పడతాయి. ఒక్కటండి ఫైనల్గా, ఇప్పుడు లిక్కర్ కేసులో కవిత కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, రానున్న రోజుల్లో చట్టపరమైనటువంటి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళు అరెస్ట్ అవుతారా? 100% చట్టం మనకేం చెప్తుంది? చట్టంలో వీళ్ళు ఎవరైతే ఎక్కడెక్కడ ఆధారాలు వీళ్ళు ధ్వంసం చేశారో, ఫోన్ ట్యాపింగ్ అన్ని, అవన్నీ కూడా సేకరించడం జరిగింది, షాంపుల్స్. అక్కడ నుంచి కూడా ఏలు ముద్రలు వీళ్ళు అన్నీ తీసుకోవడం జరిగింది. వీళ్ళ రక్త నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళు మాకు ఈరోజు ప్రభుత్వానికి కూడా సహకరిస్తున్నారు. ఎవరైతే తప్పు చేసినారో ఇది ఎవరు చేయమంటే చేశామని అప్రూవల్ గా మారారు, వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే దీనికి సూత్రధారు ఉన్నారో, పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడతాయి. అది చట్టపరంగానే. కాబట్టి మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. ఎందుకంటే ప్రజల ఒక మనోభావాలని దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేశారు, ఈ రాష్ట్ర ఖజానాను దోశారు. కాబట్టి అక్కడ లిక్కర్ కేసులు అయినా ఆమెకు అక్కడ తగిన శాస్తి జరుగుతుంది. అది కూడా అన్ని ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ పవర్ మీద జరిగిన అవినీతి కానీ, అదేవిధంగా ధరణి మీద జరిగిన అవినీతి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇంకా మిగతా చాలా గొర్రెల విషయంలో కానీ అన్ని స్కామ్స్ ఒక్కడిగా సార్, అన్నిట్లో స్కామ్లే ఉన్నాయి. ఇసుక స్కామ్ ఉన్నది, దళితులను 3rd డిగ్రీ పెట్టి కొట్టించిన ఘనత సిరిసిల్లలో కేటీఆర్కు ఉన్నది. ఇవన్నీ కూడా రావా, బయటికి రావా? చట్టపరంగా ఖచ్చితంగా వాళ్ళు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది అండి విజయ్ కుమార్ గారు చెప్పినటువంటి విషయాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.